మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం ఏకాదశి, చాలా మంచి రోజు. వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత తమలపాకుతో ఇలా చేస్తే చాలు, ఎన్ని లక్షల అప్పులు ఉన్నా తీరిపోతాయి. అప్పులు తీరటమే కాదు, ఎక్కువ ధనం సంపాదించుకోగలుగుతారు. హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ ఏకాదశి శనివారంతో కలిసి వస్తే దానిని మరింత విశేషమైన రోజుగా భావిస్తారు. ఇలా శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ముందు పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక శనివారం ఏకాదశి తిథి కలిసి వచ్చిన రోజున పిండి దీపారాధన చేసుకోండి. ఇక ఎవరైతే అప్పుల బాధలతో ఎన్నో అప్పులు చేసి ఇప్పుడు తీర్చలేక బాధపడుతూ ఉన్నారో వారు ఈ శనివారం ఏకాదశి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేస్తే చాలు, ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ కూడా తీర్చుకునే శక్తిని స్వామివారు మీకు ఇస్తారు. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఎన్ని వేల రూపాయల అప్పులు ఉన్నా, ఎన్ని లక్షల అప్పులు ఉన్నా ఈ పరిహారం చేసుకుంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు, వెళ్ళే అవకాశం ఉంది. మరి శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజున తమలపాకులతో ఏం చేస్తే అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఆకలిగొన్న వారికి ఆహారం పెడితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలిపే పవిత్ర కథను విందాం. బత్తినపల్లి అనే గ్రామంలో వేదవేద్యుడు, వేదవతి అనే పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఇరువురు వేదాంగాలను అవపోసిన పట్టినవారే. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు ఆస్తిపాస్తులు ఏమీ ఉండేవి కాదు. ఉదయాన్నే లేచి ఊరికి పక్కనే ఉన్న కావేరీ నదిలో స్నానమాచరించి సూర్యునికి ఆర్జ్యమిచ్చి ఇంటికి వచ్చి అగ్నికార్యం చేసుకొని వేదవేద్యుడు ఊళ్ళోకి వెళ్ళి 5 ఏళ్లలో ఆయా వారము తెస్తే వేదవతి వండి పెట్టేది. అప్పటి వరకు గాయత్రి జపిస్తూ ఇంటి ముందు పూల మొక్కలు, వెనక కూర పాదులు పెట్టుకొని పోషిస్తూ ఉండేది. ఆ 5 ఏళ్లలో దొరికే గింజలను పెరట్లోని కూరగాయలు కలిపి వండుకొని భుజిస్తే మరనాడే భోజనం. రోజంతా వేదాలు వల్లిస్తూ ఇంటికి వచ్చిన వారికి మంచి మాటలు, పురాణాలు చెప్తూ గడిపేవారు. ఆమెకు వైద్యం కూడా తెలుసు. ఏవో మూలికలు, ఆకులు వచ్చిన రోగులకు ఇచ్చి ఆరోగ్యం సరిచేస్తూ ఉండేది. ఆమెది మంచి హస్తం, వాచి. ఆమె చేతి మందుతో చక్కగా రోగాలు తగ్గిపోయేవి. అయితే ప్రతిఫలంగా వారు ఏనాడు ఏమీ తీసుకునేవారు కాదు. ఒక్కోమారు భిక్ష ఏమీ లభించేది కాదు. అప్పుడు ఇంట్లో పండిన కూరలు, ఆకులు వండుకొని భుజించేవారు. ఒకమారు చాలా కరువు వచ్చి పంటలే పండక రైతులు చాలా ఇబ్బంది పడసాగారు. వేదవేద్యునికి భిక్ష వేసేవారే లేకపోయారు. వేదవతి పెరట్లో మొక్కలు కూడా నీరు లేక బతికి ప్రతిఫలం ఇవ్వలేకపోయాయి. ఒక రోజున ఒక పేద ముసలి బ్రాహ్మణ వంగు ఆమె ఇంటి ముందుకు వచ్చి, తల్లి అన్నపూర్ణమ్మ, అన్నం తిని 3 రోజులయ్యింది, కాస్తంత కడుపుకు తిండి పెడతావా అమ్మా అని అడిగాడు. పాపం వేదవతి చాలా బాధపడింది. ఇంట్లో ఏమీ లేవు. ఆ మాటే చెప్పి, అయ్యా, మా వారు ఊర్లోకి అయవారానికి వెళ్ళారు. ఈ కరువు రోజుల్లో పిడికెడు ధాన్యం లభించడమే కష్టంగా ఉంది. ఆయన వస్తే ఏమైనా తెస్తే నేను వండి పెట్టగలను అని చెప్పింది. ఆయన ఏమీ తేకపోతే మీరేమి తింటారు అన్నాడా ముసలివంగు. అయ్యా, వెనుక ఇంట్లో కూరలు ఉండేవి. ఈ కరువుకు నీరు లేక భూమి ఎండిపోయి అవి కాయట్లేదు. ఏమీ తేకపోతే మా ఇంట్లో ఈ బచ్చలి తీగ ఉన్న ఆకులు వండుకుని తింటాము అని చెప్పగా, నేను ఆకలి భరించలేకున్నాను. ఆ బచ్చలి ఆకులే 4 వండి పెట్టి పుణ్యం కట్టుకో తల్లి, ప్రాణం పోయేటట్టుంది అంటూ అరుగు మీద చతికిలబడ్డాడు. అతని బాధ చూసి ఆమె వెంటనే చేతికి వచ్చినన్ని పెద్ద ముదురు బచ్చలి ఆకులు కోసి ఉప్పు కారం కాస్త వేసి వండి ఆకులో పెట్టి అతడికి ఇచ్చింది. అతడు ఆ బచ్చలాకు కూర తిని త్రేంచి పోతూ ఆ బచ్చలి తీగను తెంపేసి పోయాడు. అతడి వింత ప్రవర్తనకు ఆమె ఆశ్చర్యపడింది.
ఇంతలో వేదవేద్యుడు ఉత్తి జోలితో వచ్చాడు. ఆమె అది చూసి జరిగిన విషయం అతనికి చెప్తుంది. వేదవేద్యుడు, చింతించకు వేదవతి, ఈ రోజుతో ఆ బచ్చలి తీగకు మనకు బంధం తెగింది. ఆ తీగను మొదలంతా త్రవ్వి తీసేయి. వర్షం పడ్డాక వేరే విత్తనం వేసుకుందాం అని చెప్పి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు. భర్త మాట ప్రకారం వేదవతి పలుగు పట్టుకుని బచ్చలి మొదట్లో త్రవ్వగా గట్టిగా ఏదో తగులుతుంది. ఆమె లోతుకు తవ్వి చూడగా పెద్ద ఇత్తడి బిందె. అది బయటకు తీసి భర్తను పిలుస్తుంది. వేదవేద్యుడు వచ్చి బిందె మీద బిగించి ఉన్న రేకును ఊడబేకగా బిందె నిండా రత్నాలు వరహాలు మెరుస్తూ కనిపిస్తాయి. వారెంతో ఆశ్చర్యపడి తమ ఇంట బచ్చలాకు తిన్నది సామాన్యుడు కాదని, అంతా ఉపకారం చేయను వచ్చిన భగవంతుడని భావించి వారిరువురు ఆ సొమ్ముతో ఊరి వారందరికీ నిత్యాన్నదానం చేస్తూ సంతోషంగా జీవించారు. ఆకలిగున్న వారికి బచ్చలి తీగ ఆకులు వండి పెట్టినందుకు ప్రతిఫలం ఇది. అందుకే ఆకలిగున్న వారిని ఉత్తి చేతులతో పంపక ఏదో ఒకటి ఇవ్వాలనే మాట వచ్చింది. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. విషయంలోకి వస్తే తమలపాకుకు ఎన్నో శక్తులు ఉంటాయి. మనకు ఉండే అప్పులన్నీ తీర్చి మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి తమలపాకుకు ఉంది. తమలపాకులో త్రిమాతలు నివాసం ఉంటారు. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కూడా తమలపాకులో నివాసం ఉంటారు. తమలపాకు ఆకులన్నిటిలో కూడా పరమ పవిత్రమైన ఆకు. అన్ని రకాల పూజలలో తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తమలపాకుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి శనివారం కలిసి వచ్చిన రోజున తమలపాకుతో ఒక చిన్న పని చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ శనివారం రాత్రి మీరు అన్నం తిన్న తర్వాత మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక మంచి తమలపాకును తీసుకోండి. పురుగులు రంధ్రాలు లేని ఒక మంచి తమలపాకును తీసుకొని దాని మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును రాయండి. అంటే కొంచెం పసుపులో వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో స్వస్తిక్ గుర్తు వేయండి. ఎందుకంటే తమలపాకుకు మన కష్టాలను తొలగించే పవర్ ఉంది కనుక తమలపాకు మీద స్వస్తిక్ గుర్తు వేసి తర్వాత ఈ తమలపాకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి నడి బొడ్డులో పెట్టండి. తర్వాత ఈ తమలపాకు మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. కర్పూరానికి చాలా శక్తులు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కర్పూరము అట్రాక్ట్ చేస్తుంది కనుక 2 కర్పూర బిళ్ళలు పెట్టండి. ఆ తర్వాత ఒక జాజికాయను ఆ ఆకులో వేయండి. జాజికాయ పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. జాజికాయకు అప్పులు తీర్చే పవర్ ఉంది. చివరిలో 2 యాలకులను కూడా వేయండి. తర్వాత అగ్గిపుల్ల సాయంతో కర్పూరంను వెలిగించండి. ఇప్పుడు జాజికాయ, యాలక్కాయలు అన్నీ కూడా కాలిపోతాయి. అలా అవి కాలిపోయేటప్పుడు మీరు అక్కడే ఉండండి. అవన్నీ కాలిపోయిన తర్వాత ఈ తమలపాకును, బూడిదను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట రోడ్డు మీదకు విసిరివేయండి. ఇక వాటిని ఎవరైనా సరే తొక్కినా మీకు సంబంధం లేదు. ఇలా ఒక్కసారి పరిహారం చేసుకుంటే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే స్వయంగా అప్పులు తీర్చుకోగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు శనివారం ఏకాదశి తిథి కలిసి వచ్చింది. అయితే ఈరోజు పసుపుతో ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఎన్ని పూజలు చేసినా కష్టాలు మాత్రం తీరవు. అలా ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా సమస్యలు తీరటం లేదు అని బాధపడేవారు రేపు శనివారం రోజు ఆఖరు ప్రయత్నంగా పసుపుతో ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ శనివారం రోజు పసుపుతో ఏం చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పవిత్రమైన రోజు పసుపుతో చిన్న పని చేస్తే చాలు, మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు లక్ష్మీ స్వరూపం. పసుపును ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ ఏకాదశి రోజు ఎవరైనా సరే, ముఖ్యంగా ఆడవారు కొద్దిగా పసుపు తీసుకుని దానిలో ఆవు నెయ్యి కలిపి ఆ పసుపును శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేసినా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది.
అలాగే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఏకాదశి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత పసుపుతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలి. ఏకాదశి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత పసుపు తీసుకోండి. ఆ పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి కలపండి. ఆ తర్వాత ఆ పసుపుతో మీ ఇంటి ముందు భాగంలో ద్వారం మీద కానీ గోడల మీద కానీ 3 చిన్న స్వస్తిక్ గుర్తులు వేయండి. అలా స్వస్తిక్ గుర్తులు వేసిన చోట దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఆడవాళ్ళు ఏకాదశి రోజు ఈ ఒక్క పని చెయ్యండి. ఈ ఏకాదశి రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత కాస్త ఆవు నెయ్యిని పసుపులో కలిపి ఆ పసుపుతో మీ ఇంటి ముందు భాగంలో ద్వారం మీద కానీ స్వస్తిక్ గుర్తులు వేయండి. ఆ తర్వాత ఇంటి ముందు దీపాలు పెట్టండి. విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు తులసి కోట వద్ద అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిలో పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే వారికి విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వేదాలే చెప్తూ ఉన్నాయి. అలాగే ఏకాదశి రోజు పసుపుకు సంబంధించిన మరొక అద్భుతమైన పరిహారాన్ని పాటించవచ్చు. ఆ పరిహారం ఏమిటంటే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు పసుపులో కొద్దిగా గంగాజలం కలపండి లేదా రోజ్ వాటర్ కలపండి. ఈ పసుపును మీ నుదుటన బొట్టుగా పెట్టుకోండి. అంతే. ఈ చిన్న పని చేస్తే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. ఈ ఏకాదశి రోజు వీటిల్లో నుండి ఏ ఒక్క పసుపు పరిహారం పాటించినా సరే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి రోజు పసుపుతో ఈ పనులు చేసి మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగించుకుని సంతోషంగా జీవించండి.